హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరెవరైనా మొక్కని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉండాలి, కొత్త ఆఫీస్కి మారుతున్నాను. సో పాత ఆఫీస్ని చూపిస్తాను, ముందు చూసేయండి. చాలామంది నన్ను ఎప్పుడు కాన్స్టెంట్గా అడిగే క్వశ్చన్ మీరు ఏం చేస్తారని. నేను ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ అండి. నేను చాలా ఆఫీస్ వ్లాగ్స్ చేశాను. నా ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. నేను న్యూజిలాండ్లో ఉంటాను. ఇక్కడ నాకు రెసిడెన్సీ వచ్చేసింది. సో నేను న్యూజిలాండ్లోనే ఆల్మోస్ట్ 6 years నుంచి ఉంటున్నాను అనమాట. సో ఇప్పుడు నా ఆఫీస్ గురించి మాట్లాడుకుంటే, ఇది వచ్చేసి మెయిన్ సిటీ విక్టోరియా స్ట్రీట్ అంటారు దీన్ని, న్యూజిలాండ్ ఆక్లాండ్లో. అక్కడ ఉంటుంది. బస్ స్టాప్ కూడా రైట్ బిల్డింగ్ దగ్గరే అనమాట. ఇది వచ్చేసి మా ఓల్డ్ బిల్డింగ్. ఈ బిల్డింగ్లోనే చాలా పబ్లిక్ సెక్టర్కి రిలేటెడ్ ఐటీ కూడా ఉన్నాయి, కానీ మోస్ట్ ఆఫ్ ద ఫ్లోర్స్ అన్నీ వచ్చి స్పార్కే బిలాంగింగ్ అనమాట ఇప్పటి వరకు. సో చాలా ఫ్లోర్స్ ఉన్నాయి, 6 floors వరకు. ఒక్క మా ఫ్లోర్ అంటే మేము 5th floorలో ఉన్నాం అనమాట. సో ఆ ఫ్లోర్ తప్ప అందరినీ ఆల్రెడీ మా కొత్త ఆఫీస్కి మూవ్ చేసేసారు. అంటే ఫ్లోర్ ప్రకారం వన్ డేకి అలా సెక్షన్ బై సెక్షన్ మూవ్ చేస్తున్నారనమాట. ఇలా ప్యాకర్స్ అండ్ మూవర్స్కి ఇచ్చేసారు. మేమైతే ఏమి తీసుకెళ్ళక్కర్లేదు. మాకు స్పెసిఫిక్గా లాకర్స్ ఉంటాయన్నమాట. లాకర్లో మా వస్తువులు ఏమన్నా ఉంటే అవి ఎంప్టీ చేసి ఇలాగ బాక్సెస్లో ప్యాక్ చేసి మా నేమ్ అండ్ నెంబర్ రాస్తే సరిపోతుంది. సో ప్యాకర్స్ అండ్ మూవర్స్ మాత్రమే వాళ్ళు మూవ్ చేస్తారు. ఇప్పుడు లంచ్ టైం అయిపోయింది. బర్గర్ కోసం వెళ్తున్నా. నేను యాక్చువల్లీ లాకర్లో నా స్పోర్ట్స్ షూస్ అండ్ ఛార్జెస్ ఏవో పెట్టాను, అవన్నీ ఎంప్టీ చేస్తారనమాట. నాకు బద్ధకం వచ్చి వాళ్ళు చెప్పిన టైం కన్నా లేట్గా వెళ్ళాను. సో వాళ్ళు అవి పడేశారో ఏం చేశారో తెలియదు. ఇంకా అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు, మనం రెస్పాన్సిబుల్గా లేకపోతే. సేమ్ కంపెనీయే, జస్ట్ ఆఫీస్ మారుతున్నాం. ఆఫీస్ ఎందుకు మారుతున్నాం అంటే, ఇండియాలో కాకుండా, ఇండియాలో అయితే కంపెనీస్కి ఓన్ బిల్డింగ్స్ అలా ఉంటాయి కదా, ఇక్కడ అన్ని కాంట్రాక్ట్ బేస్డ్ అనమాట. అండ్ చాలా స్టాఫ్ కట్ డౌన్ చేస్తారు. సో ఇప్పుడు వెళ్ళేది బిల్డింగ్ చాలా చిన్నది అని చెప్పారనమాట, కంజెస్టెడ్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇదివరకు మాకు ఫిక్స్డ్ డెస్క్స్ ఉండేవి, ఇప్పుడు ఆ ఫిక్స్డ్ డెస్క్ లేదు, హాట్ సీట్ లాగా అనమాట. ఆ అప్లికేషన్ ఉంటుంది, అప్లికేషన్లో బుక్ చేసుకొని ఎక్కడ ఫ్రీ ఉంటే అక్కడ కూర్చోవాలి. సో అందుకని చెప్పి బిల్డింగ్ని కూడా డౌన్ సైజ్ చేశారు, మనీ సేవ్ చేయడానికి అనుకుంటా, బడ్జెటింగ్ ఇష్యూస్. సో అది వచ్చేసి ఇప్పుడున్న ఆఫీస్ దగ్గర నుంచి ఒక 3 streets దగ్గర ఒక 10 minutes వాక్లో పూజ యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడు నన్ను పిక్ చేసుకుంది అలా. కానీ తను నన్ను పాత ఆఫీస్ దగ్గరలో దింపుతుంది. సో నేను కొత్త ఆఫీస్ దగ్గరికి నడుస్తాను, ఎందుకంటే అక్కడ పార్కింగ్ చాలా కష్టం. అండ్ దెన్ తను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా చాలా కష్టం అనమాట. సో అందుకని అలా ప్లాన్ చేసుకున్నాం. అక్కడికి వెళ్ళాక ఫర్దర్గా చూపిస్తాను. లెట్స్ గో. పూజ నన్ను విక్టోరియా స్ట్రీట్లో డ్రాప్ చేసింది. విక్టోరియా స్ట్రీట్ అంటే చెప్పాను కదా, ఆక్లాండ్ సిటీ సెంటర్ అని చెప్పి. స్కై టవర్ ఇది వన్ ఆఫ్ ద న్యూజిలాండ్ మెయిన్ ల్యాండ్ మార్క్ లాగా. లైక్ ఎవరైనా సరే న్యూజిలాండ్ వస్తే ఖచ్చితంగా విజిట్ చేసే ప్లేస్ ఫస్ట్ ఆక్లాండ్, అండ్ ఆక్లాండ్లో స్కై టవర్. ఆ స్కై టవర్ నెక్స్ట్ స్ట్రీటే అనమాట ఇప్పుడున్న ఆఫీస్. దీన్ని ఆల్బర్ట్ స్ట్రీట్ అంటారు. న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ ఆఫీస్, న్యూజిలాండ్ హైకోర్ట్ అన్నీ ఈ సిటీలోనే, ఈ స్ట్రీట్లోనే ఉన్నాయి. ఐ మెంట్. అండ్ ఆఫీస్ ఏమో నేను అక్కడ సిగ్నల్ చూపిస్తున్నాను చూడండి, కరెక్ట్గా అదే బిల్డింగ్. నేను ఫస్ట్ డే ఇలా ఎంటర్ అయినప్పుడు ఇదిగోండి 50 ఆల్బర్ట్ స్ట్రీటే మా ఆఫీస్ అడ్రస్ కూడా. స్క్విడ్ గేమ్ ప్రమోషన్ చేస్తున్నారు స్పార్క్ వాళ్ళు. ఇట్ వాజ్ లైక్ క్వైట్ సర్ప్రైజింగ్. నాకైతే ఆఫీస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు నాకైతే లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ ఆఫీస్ చిన్నదని చెప్పారు కానీ కాదు, చాలా పెద్దది. సో ఒక సైడ్ అంతా స్పార్క్ అలొకేట్ చేశారు, ఇంకో సైడ్ వచ్చేసి ఇంకా డిఫరెంట్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి. FNZ అని చెప్పి, మిల్ఫర్డ్, MYOB, చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయి. మాదైతే ఆల్మోస్ట్ 2nd నుంచి 6th floor వరకు మాదనమాట, ఒక సైడ్ వింగ్ మొత్తం. నేను వచ్చేసి ఉన్నది 2nd floor. సో ఒక్కొక్క టీంకి ఒక్కొక్క ఫ్లోర్ అలొకేట్ చేసి ఎక్కడ కూర్చోవాలో చెప్పారు. అంటే స్పెసిఫిక్గా సీట్ అలొకేషన్ లేదు, ఒక ఏరియా అలొకేషన్ ఉంది. సో అప్లికేషన్ ఉంది, దానిలో బుక్ చేసుకొని ఎక్కడ ఏ రోజు ఫ్రీ ఉంటే అక్కడ కూర్చోవడమే. ఒక సైడ్ వ్యూ లొకేషన్ అయితే ఇదనమాట. మీరు అనుకోవచ్చు ఇండియాలో దీనికన్నా తాతలాగా ఉంటాయి ఐటీ ఆఫీస్ అని. దట్ ఈస్ సో ట్రూ. న్యూజిలాండ్ ఐటీ మార్కెట్ చాలా తక్కువ కంపారిటివ్లీ. లైక్ ఈ మాత్రం ఇంత లగ్జరియస్గా ఆఫీస్ ఉండడం చాలా గ్రేట్ థింగ్. పాత ఆఫీస్లో ఏంటంటే ఒక టీం ఒక్క దగ్గరే ఉండేవాళ్ళం అనమాట. ఈ ఆఫీసులో డిఫరెంట్ పీపుల్తో కూర్చోవడం వల్ల అట్లీస్ట్ మనకు ఒక ఎక్స్పోజర్ వస్తుంది. నాకు అదే ఇష్టం. లైక్ ఎప్పుడు మన వాళ్ళతోనే ఉండటం కన్నా ఇంకొకరితో మాట్లాడుతూ ఉంటేనే కదా వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ కానీ ఒకరి దగ్గర నుంచి నేర్చుకోవడం కానీ జరుగుతుంది అని చెప్పి అది నాకు అలా ఇష్టం. సో ఈ ఆఫీస్ వల్ల నాకు అది అలా కుదురుతుంది అనమాట. ఇది కాఫీ మిషన్. నాకు మార్నింగ్ ఫస్ట్ ఆఫీస్కి రాగానే ఫస్ట్ 1 hour లాగిన్ అయ్యి ఇంకా ఏమవుతాయో అన్నీ చూసుకొని తర్వాత కాఫీ తాగాలి. ఈ ఆఫీస్లో నెట్ఫ్లిక్స్
నెట్‌ఫ్లిక్స్ అండ్ చిల్ రూమ్ కూడా ఉంది టీమ్‌కి. ఎవరు ఎప్పుడు యూజ్ చేస్తారో నాకైతే ఐడియా లేదు గానీ, ఇది నెట్‌ఫ్లిక్స్ అండ్ చిల్ రూమ్ అనమాట. అండ్ దెన్ మేము ఇక్కడికి మూవ్ ఇన్ అయిన ఫస్ట్ డే కాబట్టి ఫైబర్ రిలేటెడ్ ఒక కంపెనీ. సో, డిఫరెంట్ యాక్సెస్ ప్రొవైడర్ వాళ్ళ నేమ్ చేంజ్ చేసినందుకు స్పెసిఫిక్‌గా వచ్చేసి కాఫీ అండ్ కాఫీ కప్ వాళ్ళే కాఫీ చేసి కాఫీ కప్‌ని ఫ్రీగా ఇచ్చారనమాట. సో, అది జరుగుతుంది. నాకైతే స్వీట్‌గా అనిపించింది. నేను వీడియో రికార్డింగ్ చేసుకోవడం కోసమే ఇలా చేశారా అని చెప్పి హ్యాపీగా అనిపించింది. ఇదొచ్చేసి ప్రతి ఫ్లోర్‌కి ఒక పానిట్రీ ఉంది. బట్ ఇది స్పెసిఫిక్‌గా 4th ఫ్లోర్‌లో అందరికీ కామన్ ఏరియా లాగా పెట్టారనమాట. సో, ఇక్కడ అందరూ లంచ్ టైమ్ గానీ, లైక్ రిలాక్సింగ్ టైమ్ గానీ ఎంజాయ్ చేయొచ్చు. ఒక ఫ్రిడ్జ్ అంతా ఆల్కహాల్ ఉంది. తర్వాత మిల్క్ ఉంది. మనం కావాలంటే మన ఓన్‌గా మనం కాఫీ మెషిన్ చేసుకోవచ్చు. ఒక ఏరియాలో వచ్చి ఇలా ఎక్స్‌బాక్స్ అండ్ టీటీ అంతా గూడా ఉందనమాట. సో, ఈ ఆఫీస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దెన్ లంచ్ ఏరియా అయితే అనదర్ లెవెల్, హై లెవెల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే స్కై టవర్ వ్యూ. ఎవరైనా న్యూజిలాండ్ తెలిసిన వాళ్ళుంటే న్యూజిలాండ్‌లో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఎవరైనా ఫస్ట్ వచ్చినప్పుడు వెళ్తారు, చూస్తారు అంటే అది ఆక్లాండ్‌లోని స్కై టవరే. అది మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది. ఇలా అవుట్‌డోర్ సిట్టింగ్ అండ్ ఆల్సో అవుట్‌డోర్ సిట్టింగే కాకుండా బార్బిక్యూ అరేంజ్‌మెంట్ కూడా ఉంది. దీన్నెవరు యూజ్ చేస్తారనుకోవచ్చు. నెక్స్ట్ క్లిప్‌లో అసలు దాన్ని ఎలా యూజ్ చేస్తారో చూపిస్తాను మీకు. టాయిలెట్స్ కూడా లగ్జరియస్‌గా మాల్ లాగా ఉన్నాయి. ప్లీజ్ డూ ఇగ్నోర్. అసలు ఎవరు లేరు కాబట్టి రికార్డ్ చేశాను మిర్రర్ సెల్ఫీస్ కోసం. ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్. ఈ ఆఫీస్‌లో నచ్చిన ఇంకొక విషయం అదే. ఇక్కడ ప్యాడ్స్ అండ్ టాంపాన్స్ స్టాకప్ చేసి పెట్టారనమాట. ఓల్డ్ ఆఫీస్‌లో అది లేదు. లైక్ ఉమెన్ ఎవరైనా ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమవుతది ఇది ఎంత మేజర్ ఇష్యూ అనేది, ఇలాంటివి ఎంత ఇంపార్టెంటో. అండ్ ఎవ్రీ వర్క్ స్పేస్ దగ్గర ఒక కార్నర్‌లో స్టేషనరీ ప్లేస్ పెట్టారు. అండ్ ఆల్సో వాటర్ కార్నర్ పెట్టారు. అంటే ప్యాంట్రీ వరకు రాకుండా ఎవరి వాటర్ కార్నర్ దగ్గర వాళ్ళు ఈజీగా వాటర్ తీసుకోవడానికి. అది వన్ మోర్ గుడ్ థింగ్. అండ్ దెన్ లంచ్‌కొచ్చాము. సో, ఇదొచ్చేసి నా లంచ్ వ్యూ. మొత్తానికి ఇవాళైతే నేను ఆఫీస్ మొత్తాన్ని ఎక్స్‌ప్లోర్ చేయడంలోనే టైమ్ స్పెండ్ చేశాను గానీ, ఇంకా కంప్లీట్‌గా ఎక్స్‌ప్లోర్ చేయలేదు. ఎందుకంటే వితిన్ ఆఫీస్‌లో జిమ్ గూడా ఉంది. ఇంకా అండ్ 3 వెల్‌నెస్ రూమ్స్ ఉన్నాయి. అవేమీ చూడలేదు. నాకు ఈ ప్లాన్ బాగా నచ్చింది. ఇంట్లో కొనాలని చెప్పి వీడియో రికార్డ్ చేసుకున్నాననమాట. హాట్ డెస్క్ సిస్టమ్ అవ్వడం వల్ల మనం ఎవ్రీ డే ఒక డెస్క్ దగ్గర కూర్చోం కాబట్టి ఆ ఎండ్ ఆఫ్ ద డే మనవి ఏముంటాయో అవన్నీ తీసుకెళ్ళి లాకర్‌లో పెట్టాలి. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ మన లాకర్ నుంచి మనం తెచ్చుకోవాలి. అది ఇక్కడ రూల్. బట్ మేబీ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి మాకు 4 డేస్ ఆఫీస్ మ్యాండేటరీ. ఖచ్చితంగా 4 డేస్ వస్తాం కాబట్టి ఎవరికి వాళ్ళు ఫిక్స్డ్ డెస్క్‌లో కూర్చొని ఉండొచ్చు. నేను లాస్ట్ వీక్ చూసినప్పుడైతే ఒక అతను డెస్క్‌ని మొత్తం కూడా డెకరేట్ చేసుకొని పెట్టుకున్నారు. సో, ఆఫీస్‌లో జరిగిన బార్బిక్యూ పార్టీ చూపిస్తాను ఇప్పుడు మీకు. నేను వోడాఫోన్‌లో వర్క్ చేసేటప్పుడు ఇలా పార్టీస్ ప్రతి థర్స్‌డే జరిగాయి. అంటే ప్రతి మంత్ థర్డ్ థర్స్‌డే ఫస్ట్ టైం స్పార్క్‌లో ఇలాగే అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం నాకైతే 2 ఇయర్స్ తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. డీజే పెట్టారు. అండ్ దెన్ బార్బిక్యూ పెట్టారు. బార్బిక్యూ అంటే ఏమీ లేదు, హాట్ డాగ్స్ పెట్టారనమాట. సో, బ్రెడ్స్ అన్ని పెట్టారు. మనకి వెజిటేరియన్‌వి, వేగన్‌వి పెట్టారు. అండ్ దెన్ పోర్క్, బీఫ్ సాసేజెస్ పెట్టారు. సో, ఎవరికి ఏది ఇష్టమైతే అది తీసుకోవడమే. అది కాకుండా అడిషనల్‌గా చీజ్ ప్లాటర్స్, డ్రై ఫ్రూట్ ప్లాటర్స్ కూడా పెట్టారు. ఆల్మండ్స్ అయితే చాలా టేస్టీగా అనిపించినాయి. ఇట్స్ నాట్ అబౌట్ డ్రింకింగ్ ఆర్ ఈటింగ్. మనం ఏంటంటే ఎంత కష్టపడి వర్క్ చేసినా సరే ఆ స్ట్రెస్ రిలీఫ్ అవ్వడం కోసం ఇలా నలుగురితో వచ్చి అప్పుడప్పుడు ఇలాగా అట్లీస్ట్ మాట్లాడితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి తెలియడం చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ మన ఐడియాలజీ కరెక్ట్‌గా ఉందా, మన వే ఆఫ్ థింకింగ్ కరెక్ట్‌గా ఉందా లేదా అని మనకు ఒక ఐడియా వస్తది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. ఈ వీడియో ఎలా నచ్చిందో కమెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీకేం చేయాలో తెలుసు. మా ఆఫీస్ ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. టాటా.